హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంద్రం ఇంటికి అయితే మేము స్లాబ్ పోయడం కంప్లీట్ అయిపోయింది. మా ఇంటి స్లాబ్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూసేయండి. మేము మా ఇంటి స్లాబ్కి యూస్ చేసిన ఐరన్ వచ్చేసి వైజాగ్ స్టీల్ మా దగ్గర టన్ను 57,000 ఉంది. మాకైతే టన్నున్నర ఐరన్ అయితే పట్టింది. టోటల్గా ఐరన్కి వచ్చేసిన ఖర్చు అయితే మాకు 70,000. ఇక స్లాబ్ రోజు ఉదయాన్నే సెంట్రింగ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ పనిని అయితే వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ఇక సెంట్రింగ్ వాళ్ళు అయితే సైడ్ చెక్క మెట్లకి చెక్క కొట్టుకుంటున్నారు. కాంక్రీట్ వాళ్ళు అయితే వాళ్ళ మిషన్స్ని స్టార్ట్ చేసి కాంక్రీట్ మిల్లర్స్ని స్టార్ట్ చేసేసారు. మేము కూడా స్లాబ్ అయిపోగానే అందరికీ భోజనాలు పెట్టాలి కదా, ఆ భోజనాలను అయితే ప్రిపేర్ చేసేసాము. ఇంకా సెంట్రింగ్ వాళ్ళు ఒక 5 మెంబర్స్ దాకా అయితే వచ్చేసారు. ఇక స్లాబ్ పోసేయగానే వాళ్ళకి మేము ఇవ్వాల్సిన పేమెంట్ టోటల్గా అయితే క్లియర్ చేసేయాలి. ఇక మొత్తం క్లియర్ చేసేసాం. వాళ్ళకైతే 40,000 అయితే టోటల్గా పిల్లర్స్ దగ్గర నుంచి స్లాబ్ వరకు సెంట్రింగ్ వాళ్ళకైతే 40,000 అయితే ఖర్చు అయింది. ఇంకా కాంక్రీట్ వాళ్ళు అయితే దగ్గర ఒక 13 మంది దాకా అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు మా ఇంటి స్లాబ్ పోయడానికి అయితే 16,000 అయితే ఒప్పుకున్నారు. మేము స్లాబ్ పోయగానే వాళ్ళ పేమెంట్ని కూడా మేము క్లియర్ చేసేసాము. తర్వాత ఇంకా సుతార్లకు వచ్చేసి ఒక్కొక్క సుతార్కి 2,000 చొప్పున ముగ్గురు వచ్చారు. ముగ్గురికి 6,000 అయితే మేము ఇచ్చేసాము. మేము యూజ్ చేసిన కంకర, ఈ సిమెంటు, ఇసుక గురించి చెప్పాలంటే ఇసుక వచ్చేసి ట్రక్కులతోటి 4 ట్రక్కులు అయితే ఇసుక పట్టింది. కంకర వచ్చేసి 3 ట్రక్కులు కంకర పట్టింది. ఇక మేము యూజ్ చేసింది అయితే సిమెంటు అల్ట్రాటెక్. ఇక మేము తెప్పించే ఒకరోజు ముందే జిఎస్టీ తగ్గింది, మాకు కొంచెం తక్కువకి దొరికింది. టోటల్గా 110 కట్టలు అయితే మేము తోలిచ్చాం, కానీ 98 కట్టలు అయితే పూర్తిగా అయిపోయాయి. ఇంకా కొన్ని మిగిలాయి, పక్కకైతే దాచాం, తర్వాత పనికి వస్తాయి కదా అనేసి. ఇక స్లాబ్ పోసిన రోజు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మబ్బులు పట్టే ఉంది. ఎప్పుడు వాన వస్తుందో ఎలా వస్తుందో తెలియదు, కానీ ఫాస్ట్గా అయితే స్లాబ్ అయితే కంప్లీట్ చేసేసాము. స్లాబ్ పోయడం అయిపోగానే అందరికీ చక్కగా భోజనాలు పెట్టాము. థమ్స్అప్లు అవన్నీ తాగే వాళ్ళకి తాగిపించేసి వాళ్ళకి కావాల్సిన పేమెంట్లన్నీ క్లియర్ చేసేసి ఏటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇంకా ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి.